హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఇవాళ అక్టోబర్ 2వ తారీఖు ఇక ప్రపంచం మొత్తానికి తెలుసు బాపు గాంధీ జయంతి రోజు ఈరోజు మామూలుగా అహింస పరమో ధర్మః అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. గాంధీ జయంతి రోజున జీవహింస చేయరాదు, నాన్ వెజ్ తినకూడదు, మద్యం తాగరాదు అని చెప్పి అవుట్లెట్లు లిక్కర్ అవుట్లెట్లు కూడా మూస్తూ ఉంటారు అనమాట. కానీ మరి మన నయా జాతిపిత శ్రీమాన్ చంద్రబాబు గారు జాతిపిత జయంతి రోజున సర్కారు కానుకగా తప్పదాగండి ఇక ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు, రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా, దసరా నుంచి దోపిడికి తలుపులు తెలిసిన సర్కారు పెద్దలు, ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేది స్కెచ్, టీడీపీ మద్యం సిండికేట్కు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం, మద్యం దుకాణాలు, స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు. సో ఎట్లాగూ సూపర్ 6లోనే హామీ ఇచ్చారు కదా, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం డోర్ డెలివరీ చేస్తామన్నందుకు ఇంచుమించు 23 లక్షల మంది మందుబాబులు కూటమి సర్కారుకు ఓటేసారు. జగన్ సర్కారు దిగిపోవడానికి, కూటమి సర్కారు అధికారంలో రావడానికి ఇది ఒక కీలకమైన అంశంగా మారిందనమాట. సో మందుబాబులకు గిఫ్ట్ ఇచ్చేదానికి ఈరోజు గాంధీ జయంతి రోజున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ తీసుకొచ్చిన కొత్త పథకం అనమాట. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్పతాగండి, ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు, గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా గాంధీ జయంతి సందర్భంగా ఏదో ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టాల్సింది పోయి తద్భిన్నంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు వెల్లివిరిసేలా చర్యలకు నడుం బిగించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సరికొత్త మద్యం కానుకను అందించనుంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపుతూ సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రత్యేక ఆర్డినెన్స్ ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీడీపీ కూటమి సిండికేట్కు అనుకూలంగా పక్కాగా కుట్రపూరితంగా వ్యవహరించింది. ఈ పరంపరలో ఈ నెల 12 నుంచి అంటే దసరా రోజున ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి పచ్చముట కొబ్బరికాయ కొట్టనుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్లో ప్రధాన అంశాలు ఏంటంటే మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఈ నెల 11వ తేదీన లాటరీ ద్వారా లైసెన్సుదారులకు ఎంపిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల ప్రారంభం. లైసెన్స్ ఫీజు వివరాలు: 10,000 లోపు జనాభా ఉంటే 50 లక్షలు, 10,000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షలు ఉంటే 65 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటేనేమో 85 లక్షలు. ఈ రకంగా 4 రకాల కేటగిరీలో బైఫర్కేట్ చేసి ఇక ఊరూరా మద్యాన్ని ఏరులై పారించేందుకు ఒక కంకణం సంకల్పం తీసుకుందనమాట. అది గాంధీ జయంతి రోజు గాంధీ మహాత్ముడికి ఇచ్చిన ఘన నివాళి. మన మోడీ సర్కారు ఇట్లాంటి వాళ్ళేమో స్వచ్ఛ భారత్ అని, లేదంటే గంగా యమున క్లీనింగ్ అనో ఇట్లాంటి ఏవో కొత్త కొత్త పథకాలు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మన బాబు గారేమో ది గ్రేట్ విజనరీ కదా, ఇట్లా ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని కానుకగా ఇచ్చేందుకు ఈ ప్రయత్నం అనమాట. ఇదేదో ఇంకొంచెం ముందు చేస్తే దసరాకు సేల్స్ బాగా దండిగా పెరుగుతాయి కదా ఒక్కటేసారి. ఈ పెన్షన్లు, జీతాలు, తర్వాత విజయవాడ వరద బాధితులకు వరద సాయం చేసేదానికి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చేవి కదా. మనం ఎట్లాగూ బయట నుంచి అంటే సంపద సృష్టించేది ఏం లేదు, ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఇచ్చేదే కదా. ఈ ప్రయత్నం ఏదో కొంచెం ముందు చేసి ఉంటే ఈ రోజు నుంచే లిక్కర్ సేల్కు గేట్లు ఎత్తుంటే మంచిగా డబ్బులు వచ్చేవి, దండిగా పంచింటే అయిపోయేది. డబ్బులు పెంచుతా, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా, పూర్ టు రిచ్ అని చెప్తుంటారు కదా, ఇదే అనమాట. ఇక అర్థం చేసుకోవాలి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.